కార్తీక మహాపురాణము 21వ రోజు పారాయణము. మారుమూలల్లో తలదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధురునికి భయపడిన వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేశారు. దేవతల యొక్క విష్ణు స్తోత్రం. మత్స్య కూర్మాది అవతారము ధరించిన వాడవు, సదా భక్తుల కార్యములు చేయుటేందు సంస్థితుడు వాడవు, దుఃఖములు నశింపచేయువాడవు, బ్రహ్మాదును సృష్టించి పెంచి లయింపచేసేవాడవు, గద శంఖ పద్మం కత్తి ఆదిగా గల ఆయుధం ధరించిన వాడవు నీకు నమస్కారములు. లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవు, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడవు, సర్వరక్షకుడవు నీకు నమస్కారముగుగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయటంలో వజ్రాయుధము వంటి వాడవు, శేషసైనుడవు, సూర్యచంద్రాదులనే నేత్రంగా గలవాడవు అగు ఓ విష్ణు నీకు నమస్కారము, పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది, సమస్త కష్టాలను నశింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తున్నాడో వాని ఆపదలన్నీ కూడా శ్రీహరి దయ వల్ల తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యనంతన సయ్యవీడి గరుడవాహనంపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అందుకు ఆ ఇందిరాదేవి రవ్వంత చలించినదై, నాథ, నేను నీకు ప్రియురాలే ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజూతుడు కావడం చేత కూడా జలంధ్రుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనరుడై అతి త్వరితంగా భూమిని చేరాడు. మహాబలి అయిన గరుడిని రెక్కల విసురుకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేక శకలాల వలె చల్లాచిదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధ్రుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధ్రుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సుని చూర్ణం చేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడవేశాడు. ఆ బాధమయ్యి క్రోధంతో జలంధ్రుడు గదాధరుడే ముందుగా గరుడి నేలపై మొదటంతో గరుత్మంతుడు భూమిని వాలాడు. తక్షణమే విష్ణువు తన గదను తన రెండు ఖడ్గాలతో రెండుగా నరికివేశాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరానికి పిడికిట పొడిచాడు. అక్కడి జలదసాయికి జలంధ్రునికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజస్పాటాలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకు భూమి మొత్తం ధ్వనిమైపోయింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధుని బలక్రమం సంతుష్టిన శంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణు అలా అనగానే జలంధుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా ఎందు నిజమైన ప్రసన్నుడివే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితో సహా సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలుండిపోమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తారక్ష్యవాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దేవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధ్రుడు. దేవ సిద్ధ గంధర్వాదందరూ వద్ద ఉన్న రత్న సముదాయాన్నంతటిని స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధ్రుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకాఛత్రాధిపత్యంగా వెళుతుండగా విష్ణు సేవా నిమిత్తుడై నారదుడు ఒకసారి జలంధ్రుని ఇంటికి వెళ్ళాడు. ద్వాదశోధ్యాయం. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధ్రుడు ఎంతో చక్కటి భక్తి ప్రవర్తలతో శాస్త్రవిధితో సత్కరించి, అనంతరం మునిరాజా, ఎక్కడి నుండి ఇలా వచ్చారు, ఏ ఏ లోకాలు సందర్శించారు, నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే దాన్ని తప్పక నెరవేర్చుతారన్నాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను, జలంధర, యోజన పరిమాణాల పొడవు గలది, అనేక కల్పవృక్షాలు, కామధేనువులు గలది, చింతామణులనే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భాంతులనైన నేను అంతటి సంపద గలవారు మరెవరైనా ఉన్నారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలు కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తెలుసుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీరత్న పుటామధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవయుతుడు కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసులు, నాగకన్యలు మొదలైన దేవకాంతలైన ఉందురుగాక. వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకాంగణధారి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణ తత్పూర్యం నీతరాగుడైన
విషమాంబకుడనే సైతం ఆ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రమితుడై చాప వల్లే కొట్టిమిట్టాడాడో అటువంటి ఆద్రినందనకు ఈ ఏ కన్య చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలని నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసులందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగడూపెనని తెలుసుకో. నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివుని తర్వాత వానివే కానీ ప్రథముడివి మాత్రం కాదు. ఉపర్యుక్త విధంగా జలధునితో ఉటంకించి నా దారిని నేను వచ్చేశాను. అనంతరం పార్వతీదేవి సౌందర్య ప్రలోభుడు జలంధ్రుడు మన్మథ జ్వరగస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణాలు ఉండవు కదా, అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధ్రుడు సింహికానందుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గర దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రుని వలె తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నరుపులతో దేహకాంతులు నల్లబడిచాడు రాహువు. రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మలతో ప్రశ్నించాడు ఆ శివుడు. రాహువు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలో దేవతల చేత పాతాళంలోని ఫణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడైన మా రాజు జలంధ్రుని ఇలా ఆజ్ఞాపించాడు. ఏ వృతధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకలు పోగును ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేనే రాజునే ఉన్నాను. కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేను అర్హుడిని, కానీ నువ్వు మాత్రము తగవు అన్నాడు. కీర్తి ముఖోపాఖ్యానము. రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగులతో సమానమైన ధ్వని కలవాడే ఆవిర్భవించాడు. వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడే ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీద లంఘించబోగా రాహువు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనంత దూరంలోనే రాహువును పట్టుకొని మృంగివేయబోయాడు. అప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో అన్నతిమ్మని కోరాడు. హరుడు అతనిని చూచి నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప దక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. శిరస్సొక్కటే మిగిలింది. ఆ మహాపురుషుని పట్ల కృపాళువైన కంఠేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టనైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞత విరాజిల్లమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోవశేష్ఠుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను ఆచరించే వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తిని చేయడం వలన తదాదిగా రాహు బర్భర నామధ్యేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధ్రుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. 11వ 12 అధ్యాయములు సమాప్తం. 21వ బహుళ షష్ఠి నాటి పారాయణము సమాప్తము. నమః పార్వతీపదే. హర హర మహాదేవ శంభో శంకర.